చూడండి, ఇది వెలుపలి చెవి. ఓకే, ఈ వెలుపలి చెవిని పిన్న అని అంటారు. వెలుపలి చెవిని పిన్న అని అంటారు. దీన్ని చెవి దొప్ప అంటారు. ఇది పిన్న. వెలుపలి చెవి పిన్న లేదా చెవి దొప్ప అంటారు. దీంట్లో అనేక ముడతల్లాగా ఉంటాయి. ఇది కార్టిలేజ్ లేదా మృదులాస్థితో తయారైనటువంటి భాగము. ఓకే, దీంట్లో మనకి ఆడిటరీ మీటస్ లేదా శ్రవణ కుల్య లేదా శ్రవణ కుహరం అనేటటువంటిది ఉంటుంది. ఆడిటరీ మీటస్, ఆడిటరీ కెనాల్, శ్రవణ కుల్య, శ్రవణ కుహరం అనేటటువంటి భాగం ఉంటుంది. ఓకే, తర్వాత దీంట్లో మనకి 2 రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయని చెప్పాం. సెరూమినస్ గ్రంథులు. సెరూమినస్ గ్రంథులు ఏం చేసి మైనాన్ని తయారు చేస్తాయి, వ్యాక్స్. ఓకే, దీని తర్వాత సెబేషియస్ గ్రంథులు ఉంటాయని చెప్పాం. ఈ సెబేషియస్ గ్రంథులు సెబం అనేటటువంటి ఆయిల్ లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయని చెప్పి, ఇది లూబ్రికేషన్ కోసం ఉపయోగపడుతుంది. అంటే గాలి సులభంగా లోపలికి పోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి, ఈ వెలుపలి చెవి శ్రవణ కుహరం లేకపోతే ఆడిటరీ మీటస్ ఏదైతే ఉందో దాని చివరి భాగంలో మనకి డైమండ్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాం. దీన్ని టింపానం లేదా కర్ణబేరి అంటారు. ఓకే, ఇది టింపానం లేదా కర్ణబేరి. ఓకే, ఇది వెలుపలి చెవి. ఓకే, ఇది వెలుపలి చెవికి సంబంధించినటువంటి భాగము. ఓకే, తర్వాత మధ్య చెవి తీసుకుంటే మనకి మధ్య చెవిలో 3 ఎముకల గొలుసు ఉంటుందని చెప్పాము. మరి 3 ఎముకల గొలుసులు తీసుకున్నట్లయితే దీంట్లో మాలియస్, ఇంకస్, స్టేపిస్ అనేటటువంటి 3 ఎముకలు ఉంటాయని చెప్పాం. ఈ 3 ఎముకల్లో కర్ణబేరి పొర లేదా టింపానం తోటి కనెక్ట్ అయ్యేటటువంటి ఎముక ఏది అంటే మాలియస్ అనేది ఇక్కడ కర్ణబేరి పొర టింపానం తోటి కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకేం చెప్పాము, మధ్య చెవిలో మనకి 2 కిటికీలు ఉంటాయని చెప్పాము. అండాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. ఇదిగోండి, ఇది వీటిని కవర్ చేస్తూ అండాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. దీని తర్వాత వర్తులాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. ఓకే, ఇది వర్తులాకారపు కిటికీ. మరి ఈ వర్తులాకారపు కిటికీ దేంట్లో తెరుచుకుంటుందంటే లోపలి చెవిలో తెరుచుకుంటుంది. ఇదిగో చూడండి, మనకి ఇది మధ్య చెవి అని చెప్పాము. మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి, మాలియస్, ఇంకస్, స్టేపిస్ ఉంటాయని చెప్పాము. తర్వాత వీటిని కవర్ చేస్తూ మనకి అండాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము, ఓవల్ విండో. దాని తర్వాత సర్క్యులర్ విండో. ఓకే, వర్తులాకారపు కిటికీ ఉంటుందని చెప్పాము. ఇది లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ మనకి లోపలి చెవి అంటే మధ్య చెవిలోకి, తర్వాత ఇక్కడ మనకి గొంతు దగ్గర నోటిలో ఉన్నటువంటి గ్రసనీ భాగాన్ని కలుపుతూ ఉండేటటువంటి ఈ కాలువని యూస్టేషియన్ కాలువ అని చెప్తారు. ఇది మధ్య చెవి. నెక్స్ట్ లోపలి చెవిలో మనకి ఇక చూడండి ఒక పెంకు లాంటి భాగం ఉంటుందని చెప్పాం. ఇది అస్థిగహనము, బోనీ లాబిరింత్. దీని లోపల మనకి మెంబ్రేనస్ లాబిరింత్, పొరలాగా ఉన్నటువంటి మెంబ్రేనస్ లాబిరింత్ అనేది ఉంటుందని చెప్పాం. దీని లోపల 3 భాగాలు ఉంటాయి. ఓకే, పేటిక. ఓకే, ఫస్ట్ భాగం ఏంటంటే వెస్టిబ్యూల్. ఓకే, ఇది 8 ఆకారంలో ఉండేటటువంటిది వెస్టిబ్యూల్, పేటిక అంటారు. ఓకే, ఈ పేటికలో మనకి మొదటి భాగం శాక్యులస్, రెండో భాగము యూట్రిక్యులస్. తర్వాత దీని నుంచి వచ్చేటటువంటి నాడి శాక్యులస్ నుంచి వచ్చేటటువంటి నాడిని యూట్రికులర్ నాడి లేకపోతే యూట్రికులస్ నెర్వ్ అంటారు, పేటిక నాడి అంటారు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత అర్ధవర్తుల కుల్యలు, సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. ఇగోండి 3 సెమీ సర్క్యులర్ కెనాల్స్, అర్ధవర్తుల కుల్యలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేటిక. ఈ రెండింటిని కలిపి పేటిక ఉపకరణం అంటారు, పేటిక ఉపకరణము. ఓకే, వెస్టిబ్యులర్ యాపరేటస్ అంటారు. ఓకే, సెమీ సర్క్యులర్ కెనాల్స్, ఇక్కడ ఉన్నటువంటి వెస్టిబ్యూల్. ఓకే, పేటిక, రెండింటిని కలిపి పేటిక ఉపకరణము, వెస్టిబ్యులర్ యాపరేటస్ అంటారు. నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత ఉండేటటువంటిది గడియారం స్ప్రింగ్ లాగా చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి భాగాన్ని మనకి కాక్లియా లేదా కర్ణావర్తం అని చెప్పారు. ఓకే, ఈ కాక్లియా నుంచి వచ్చేటటువంటి నాడిని కాక్లియార్ నెర్వ్ లేదా కర్ణావర్త నాడి అంటారు. ఈ కర్ణావర్త నాడి, ఈ పేటిక నాడి రెండు కూడా కలిసిపోయి శ్రవణ నాడి, ఆడిటరీ నెర్వ్ అనేది తయారవుతుంది. ఓకే, మరి ఇది తీసుకున్నట్లయితే
ఈ గడియారం స్ప్రింగ్ లాగా ఉన్నటువంటి కాక్లియర్ లేదా కర్ణావర్తంలో మనకి 3 భాగాలు ఉంటాయి, 3 ట్యూబ్స్ ఉంటాయని చెప్పాం. స్కేలా వెస్టిబ్యులై, స్కేలా మీడియా, స్కేలా టింపాని. స్కేలా వెస్టిబ్యులైలో మనకి పేరీలింపు ఉంటది, ఓకే, పరిలసిక ద్రవం. స్కేలా మీడియా అంతర్లసిక ద్రవం, ఎండోలింపు. స్కేలా టింపాని పరిలసిక ద్రవం, పేరీలింపు ఉంటుంది. ఓకే, తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి అంతర్లసిక ద్రవంలో మనకి ఆర్గాన్ ఆఫ్ కార్టీ, తర్వాత ప్రైమరీ సెన్సరీ సెల్స్, ప్రాథమిక జ్ఞాన కణాలు ఏమేమి ఉంటాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ అండి. సో దీన్ని మీరు నేర్చుకున్నట్లయితే కంప్లీట్ గా మీకు ఎలాంటి బిట్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి కొత్తగా ఛానల్ చూసినటువంటి మిత్రులందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.